మనం చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు రవీందర్ రెడ్డి గారు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి తెలంగాణ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. రవీందర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. సో ఈరోజు విజయ్ మాట్లాడిన తర్వాత చాలా మంది కూడా అంటే ఈరోజు విజయ్ ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడారు, కానీ చాలా మంది సామాన్యులు, చాలా మంది హిందూ భక్తులు చాలా సందర్భాల్లో మాట్లాడిన అంశం కూడా ఇది. కొన్ని ప్రార్థనా మందిరాల్లో వాటి జోలికి వెళ్ళరు, అక్కడ ఆదాయాల జోలికి వెళ్ళరు, కానీ హిందూ దేవాలయాలను ఎందుకు ఎండోమెంట్లో చేరుస్తూ ఉన్నారు, ఆ ఆదాయం ఎటుపోతుంది, ఏమవుతుంది, మా దేవుడికి వచ్చిన ఆదాయాన్ని మేము ఎవరికి లెక్కలు చూపించాలి, వాళ్ళకి లెక్కలు చూపించి మేము ఖర్చు చేసేది ఏంటి, ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చాయి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా అండి ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారం. ఎక్కడైతే ఆదాయం వస్తుందో ఈ ఆదాయం అంతా కూడా తప్పుదోవ పడతా ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, యాదాద్రి పుణ్యక్షేత్రం కానీ, శ్రీశైలం కానీ, కాళహస్తి కానీ, మీరు యాదాద్రి తెలంగాణలో యాదాద్రి చూసుకుంటే గత ప్రభుత్వం 1300 కోట్లు పెట్టి అభివృద్ధి చేసింది, కానీ నామమాత్రంగానే అభివృద్ధి చేసింది. కానీ ఇక్కడ భక్తులకు కనీస వసతులు లేకుండా ఉన్నాయి. కేవలం దేవాలయం నిర్మాణం అయింది, కానీ పబ్లిక్ వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలనే పరిస్థితి లేదు. 13,000 కోట్ల రూపాయలు పెట్టి గుడి కట్టారు, 100 కోట్లు పెట్టి, కానీ కనీసం రూములు లేవండి. సుమారు 300 రూములు, 400 రూములు ఉన్నాయి. అంటే వచ్చిన భక్తులంతా రోడ్ల మీద పడుకుంటా ఉన్నారు. కొంతమంది భక్తులు వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ప్రభుత్వాలు ఏమైనా కానీ ఇక్కడ రవీంద్ర గారు ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. ఒక్కరి హయాంలోనే కాసేపు ఈ అంశాల్లో రాజకీయాలు పక్కన పెడదాం. 1300 కోట్లతో వాళ్ళు ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మీరు చెప్తున్నట్టుగా ఒక 300-400 కాటేజీలు ఉన్నాయంటే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అంతే. ఒక్క రోజులో అభివృద్ధి జరిగింది కాదు, ఒక్క రోజులో అన్ని కాటేజీలు అక్కడ రాలేదు. ఆ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి. ఆ కంటిన్యూ చేయటంలో భక్తులు ఇచ్చే విరాళాలను వాడాలి. ఆ విరాళాలు వాడితే చాలు, అద్భుతంగా భక్తులకు సేవ అందించవచ్చు, భక్తులకు కావాల్సిన సౌకర్యాలు అందించవచ్చు అనేది అంశానికి వస్తున్నానండి. గతంలో మనకి గుట్ట మీద 2000 రూములు ఉండేవండి, యాదగిరిగుట్ట మీద. కానీ ఇక్కడ నామమాత్రంగానే రూములు ఉన్నాయి. అభివృద్ధి జరిగింది కాదనట్లేదు. అదే దానికి అనుగుణంగానే మనకు ఇక్కడ వసతులు కూడా కల్పించే దృష్టి పెట్టేస్తారు అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనము ఈ దేవాలయ నిర్మాణం చేస్తున్నామో భక్తులకు మౌలిక వసతులు కల్పించే విషయంలో కూడా ఆ ఆలోచన ఉండాలి కదండి. ఆ ఆలోచన లేకుండా ఉంది. 3-4 సార్లు సీఎం గారు వచ్చారు, కానీ ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి మాట్లాడలేదు. కాబట్టి నేను ఏమంటానంటే దేవాలయం దేవాలయానికి ఇటీవల కేబినెట్ మీటింగ్ కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ వచ్చిందిగా, అక్కడే కేబినెట్ మీటింగ్ కూడా పెట్టాలని. అవునండి, ఇక్కడ జరిగేది ఏంటంటే ఇంతవరకు ధర్మకర్తల మండలి లేదండి. ఏ ప్రభుత్వం వచ్చినా ధర్మకర్తల మండలి వేయలేదు. అంటే 1000 కోట్ల రూపాయలు తప్పుదేవ పట్టించడానికి ధర్మకర్త మండలి వేయట్లేదు. తర్వాత ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సంవత్సరానికి 250 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందండి యాదాద్రికి. తిరుమలకి 5,000 కోట్లు వస్తుంది. కానీ ఇక్కడ తిరుమలలో భక్తులకు దర్శనం కల్పించే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక టైమింగ్ అనేది స్లాట్ పెట్టి ముందుగా ధర్మ దర్శనం కానీ, ప్రత్యేక దర్శనం కానీ స్లాట్ రకంగా వదిలితే బాగుంటుంది. కానీ 14 కిలోమీటర్ల లైన్ పెట్టి భక్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారండి. దీని మీద ఎవరు ఆలోచించట్లేదు. కాబట్టి నేనేమంటానంటే హిందూ దేవాలయ పరిరక్షణ సమితి తీవ్రంగా ఖండిస్తున్న ఈ విషయం మీద అధికారులకు చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తా ఉన్నారు. 1000 రూపాయల ఆదాయం వచ్చినా గానీ అధికారులు నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే నామమాత్రంగా రికార్డు ప్రకారం చెప్తా ఉన్నారండి. ఇల్లీగల్ గా ఎంత వస్తుందనేది ఇంకా చాలా ఉందండి. దీని మీద ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నదే నా డిమాండ్. సో తెలంగాణకు సంబంధించి 14,000 గుడులు ఉన్నాయని తాజా గణాంకాలు చెప్తున్నాయి మనకు ఎండోమెంట్ పరిధిలో. సో ఏంటి అంటే విజయ్ చెప్పినట్టుగా తెలంగాణలో కూడా ఆ దేవాలయాల సొమ్మును కానీ, ఆ దేవాలయాల ట్రస్ట్లకు సంబంధించి కానీ, ఆ దేవాలయాల భూములకు సంబంధించి వచ్చే ఆదాయాన్ని కానీ ముట్టుకోకుండా ఉంటే ఆ గుడులు అదేవిధంగా భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అక్కడున్న పాలక మండలి చిత్తశుద్ధితో వ్యవహరిస్తే బాగుంటుంది అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్నమాట. ఈ అంశానికి సంబంధించి మీరే చెప్తారు. ఈ అంశాన్ని మేము స్వాగతిస్తామండి. ఏదైతే తెలంగాణలో దేవాలయాల నుంచి వచ్చే సొమ్ము కూడా దేవాలయాలకి ఖర్చు పెట్టాలి. కొన్ని వేల దేవాలయాలు శిథిల వ్యవస్థలో ఉన్నాయి, ఏ ప్రభుత్వం పట్టించుకోదు. ఎందుకంటే కాకతీయుల నాటి దేవాలయాలు, కానీ శిథిల వ్యవస్థలో గుప్త నిధుల కోసము దాన్ని తొమ్మిది పాడు చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకోవాలి. దేవాలయం 100% అండి, 100% మన చరిత్రను కాపాడుకోవాలి. ఇక్కడ భక్తుల విషయంలో మీరు గమనించండి, ఈ రేట్లు పెట్టేసి భక్తులు దేవాలయాలని వ్యాపార కేంద్రాలుగా మారుతా ఉన్నాయండి. ఎందుకంటే వ్యాపార కేంద్రాలు ఎలా మారుతున్నాయంటే ఇప్పుడు ఆదాయం అంటున్నారు. ఇప్పుడు అర్చన చేసుకోవాలంటే 10 రూపాయల టికెట్ 50 రూపాయలు చేశారు. యాదగిరిగుట్టలో చూసుకోండి
మీరు కళ్యాణం చేయించాలంటే 2,000 రూపాయలు అంటున్నారు, అభిషేకం చేయించాలంటే 5,000 రూపాయలు అంటున్నారు. ఇట్లా రేట్లు పెంచేసి భక్తుల దగ్గర నుంచి డబ్బులు చేసుకొని మీరు ఆదాయం పెంచుకుంటూ పోతే ఇది ప్రభుత్వ కళ్యాణానికి వెళ్తుందండి. ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పేసుకునేది ఒకటే ఒక విషయము, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాన్ని వదిలేయడాన్ని ముందుగాల. ఎందుకంటే చర్చిల మసీదులు మీ ఆధీనంలో లేవు, వేల కోట్ల రూపాయల ఆధీనం దానికి ఆదాయం వస్తుంది, కానీ అది మీరు పట్టించుకోరు. ఇవాళ దేవాలయాలకు వచ్చే ఆదాయాన్ని పట్టించుకొని ఇవాళ ప్రభుత్వ ఖజానాకి తీసుకెళ్తా ఉన్నారు, శిథిలమైన దేవాలయాన్ని వదిలేస్తా ఉన్నారు. కాబట్టి హిందూ దేవాలయ పరిషత్ సమితి ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తా ఉంది. దేవాలయానికి వచ్చిన ఆదాయం దేవాలయానికి ఖర్చు పెట్టాలండి. ఇందుకు అన్నదానం సుబ్రహ్మణ్యం గారు, స్ఫూర్తి పత్రిక సంపాదకులు. సార్ నమస్కారం. ఫోన్ కట్ అయినట్టుంది. రవీందర్ రెడ్డి గారు, మా రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. విజయ్ చెప్పినట్టుగా గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పు అమలు కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అసలు ఆ తీర్పు అమలు సాధ్యమవుతుందా? ఏపీ ఎండోమెంట్ విభాగంలో 27,105 గుళ్ళు ఉంటే ఇటు తెలంగాణకు సంబంధించి 14,000 గుళ్ళు ఉన్నాయి. సో ఈ గుళ్ళందరి వాయిస్ కూడా ఒకటే. సో ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. ఈరోజు విజయ్ గొంతు సవరించడంతో ఇక్కడ కూడా ఆ గొంతులు వినిపించబోతున్నారా? ఏం జరగబోతోంది? ప్రభుత్వాలకు విన్నవించే ప్రయత్నం ఏమైనా చేయబోతున్నారా? నిజంగా అండి, ఏదైతే విజయ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం హర్షించదగ్గ విషయము. తెలంగాణ, ఆంధ్రాలో కూడా దేవాలయానికి వచ్చినటువంటి ఆదాయాన్ని కూడా దేవాలయాలకే కేటాయించాలి. ముఖ్యంగా ధూపదీప నైవేద్యం విషయంలో కానీ, శిథిలమైన దేవాలయాలు కానీ, ఇప్పటికి కూడా కొన్ని దేవాలయాలు అర్చకులకు జీతాలు లేకుండా అడకొరగా బతుకుతా ఉన్నారు. ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ దేవాలయాలకు అభివృద్ధి అంటే దేవాలయాలకు ఆదాయం వస్తుందని చెప్పుకుంటా ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా దేవాలయాలకు ఆదాయం వస్తున్న కారణము అక్కడ ఉన్నటువంటి ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటికి రేట్లు పెంచడమేనండి. ఇప్పుడు ఒక సామాన్య భక్తుడు దేవాలయానికి వెళ్ళాలంటే 1,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాగే ఒక భక్తుడు దేవాలయానికి వెళ్ళి రావాలంటే ఒక సంవత్సరం ముందు ప్లాన్ చేయాలి. ఇంకొక అంశం కూడా తెరపైకి వస్తుంది కదా, ఎంత డబ్బు ఎక్కువ ఉంటే అంత బాగా దర్శనం అవుతుంది పరిస్థితులు. సో ఆ పరిస్థితుల్లో మార్చుకోవాల్సిన అవసరం లేదా? 100% గా ఉందండి. దేవాలయాలు విఐపి దర్శనాలు తొలగించాలండి ముందు. ఎందుకంటే ఇక్కడ విఐపీల పేరు మీద శీఘ్ర దర్శనం అని, అతి శీఘ్ర దర్శనం అని ఇలా రకరకాలుగా దేవాలయాల స్కీములు పెట్టేసి సామాన్యులకు భక్తులను భగవంతుని దూరం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ విషయం మీద హిందూ దేవాలయ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ఆ విఐపీలు వివిఐపీలు దర్శనాలకు వస్తే సామాన్య భక్తులను ఆపుతూ ఉన్నారు. ఆ కంపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ కంపార్ట్మెంట్ లో వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ దర్శనం అయ్యాక వీళ్ళని వదులుతున్న పరిస్థితి. సో ఏంటి అసలు అందరూ ఒకటే కదా దేవుడి దగ్గర? ఆ దేవుడే పెద్ద విఐపి, ఆ విఐపి ముందు మళ్ళీ ఈ విఐపి సంస్కృతి ఏంటి? ఇప్పుడు ఎలా ఉందంటే గుడి ముందు ఒకరు అడుక్కుంటే గుడి లోపల ఇంకోటి అడుక్కున్నట్టుగా ఉంది. ఎలా అంటే ఇక్కడ గుడి ముందు ఒకడు అడుక్కుంటాడు బాబు పొట్టకూటి కోసం, కానీ ఈ విఐపీల పేరుతో వెళ్ళి గంటలు దేవుడి ముందు ఉండి వాళ్ళు ఏం అడుక్కుంటున్నారో తెలియదు. కానీ సామాన్య భక్తుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయంలో హిందూ దేవాలయ పరిషత్ సమితి ప్రభుత్వం తీసుకెళ్లింది. ఈ యొక్క విఐపి వ్యవస్థని రద్దు చేయాలని చెప్పి మేము ఈ న్యూస్ ద్వారా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గమనించండి, గతంలో దేవాలయానికి వెళ్ళినప్పుడు హాయిగా అక్కడ ఒక రోజు ఉండి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు. ఇవాళ పరిస్థితి ఏంటంటే అలా వెళ్ళి ఇలా వచ్చేద్దామన్న ఒక ఉద్దేశంతోనే భక్తులు ఆ దేవాలయాన్ని వ్యాపార కేంద్రంగా మార్చడానికి కూడా పరోక్షంగా కూడా వీళ్ళు భక్తులు అంటే మెయిన్ విఐపీలు కూడా దీన్ని సిస్టమ్ ని మార్చేయడం జరిగింది. కాబట్టి ఈ దేవాలయానికి విఐపి గోల్ ఒకటి తగ్గాలి. తర్వాత ఈ యొక్క ధార్మిక మండళ్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదండి. అక్కడ కూడా రాజకీయ అడ్డలుగా మారుతా ఉన్నాయి ధార్మిక మండలం కూడా. కాబట్టి దీన్ని ఒక ధార్మిక కేంద్రాలుగా ప్రభుత్వం గుర్తించాలి. అండ్ ఇంకొక అంశం కూడా ఇక్కడ మనం మాట్లాడాలి రవీందర్ రెడ్డి గారు. ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అది గ్రామాల దగ్గర నుంచి మొదలు పెడితే తిరుమల తిరుపతి దేవస్థానం వరకు కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన వ్యక్తులు ఆ గుళ్లకు చైర్మన్లు సభ్యులు అవుతూ ఉన్నారు. ఇక ఆ విఐపి సంస్కృతులు వివిఐపి సంస్కృతులు ఒక రకంగా పూజారులు వచ్చి వాళ్లకు గుళ్ళోకి వస్తూ ఉంటే పెద్ద పెద్ద హారతులు ఇవ్వటం, పూర్ణకుంభ స్వాగతాలు. అసలు ఎందుకు ఈ పూర్ణకుంభ స్వాగతాలు ఎవరికి ఇవ్వాలి? దేవుడి ముందు ఏంటి అసలు ఇవన్నీ? వీటిల్లో మార్పు రావాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా ఉందండి. ఏదైతే విఐపి వ్యవస్థ అంటే నిరుద్యోగ రాజకీయ నాయకులకు అడ్డాగా మారుతున్నటువంటి దేవాలయాలండి. ఎక్కడ మీరు చూసుకున్నట్టే తిరుమల తిరుపతి కానీ, యాదాద్రి కానీ, శ్రీశైలం కానీ, కాళహస్తి కానీ ఏ దేవాలయం అయినా సరే
ఇక్కడ ప్రభుత్వం మారగానే నిరుద్యోగ రాజకీయ నాయకులకు అందరికీ కూడా అడ్డాగా మారిపోయిన పరిస్థితి. ధర్మకర్తలుగా ఉండవలసిన వాడు ఒక రాజకీయ బ్రోకర్ గా మారుతా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ పార్టీల వాళ్లకు దర్శనాలు చేయించాలా, వాళ్ళ పార్టీల వాళ్లకు ప్రోటోకాల్ ఇవ్వాలా. ఒక్కొక్కరికి ప్రోటోకాల్ కి 14 మంది ఒక దేవాలయంలో ఒక ప్రోటోకాల్ అనఫిషియల్ మెంబర్ గా కమిటీలో పెడతా ఉన్నారండి. అంటే ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి రవీంద్ర గారు మాట్లాడదాం ఇదే అంశానికి సంబంధించి. చీకోటి ప్రవీణ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార